నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. 4 రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద నిర్మల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాలను తనిఖీచారు. తరగతి గదులు, వంటశాల, టాయిలెట్స్తో పాటు బియ్యం, కూరగాయలు, ఇతర వంట సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో ఏకాంతంగా మాట్లాడి వారికున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విన్నపాలకు సానుకూలంగా స్పందించిన చైర్పర్సన్ శారద తక్షణమే సమస్యలు పరిష్కరించాల్సిందిగా డీఓను ఆదేశించారు. మహిళలకు కమిషన్ ఏ విధంగా అండగా ఉంటుందో విద్యార్థులకు వివరించారు. మహిళల సమస్యలపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయవలసిన నెంబర్లను క్లాస్ బోర్డుపై రాసి మహిళలందరికీ తెలియజేయాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. Of your in charge, or can we speak? I'm Women Commission Chairperson, Nerella Sharida. So just wanted to సమస్యకి పరిష్కారం చేస్తాం మేము. కానీ ఇక మీదట కూడా మీకు అట్లాంటి సమస్య ఉన్నప్పుడు మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలని మీకు చాలాసార్లు అర్థం అవ్వడం లేదు కాబట్టి నేను ఒక 3 నెంబర్లు బోర్డు మీద రాసి వెళ్తాను. ఒక 1 వీక్ లేదా ఒక 1 మంత్ 2 మంత్స్లో మేము ఆ బోర్డు కూడా డిస్ప్లే బోర్డు కూడా ఒకటి ఏర్పాటు చేస్తాం. గౌరవ మంత్రి గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి హాస్టల్లో ఈ నెంబర్స్ నోట్ చేసుకొని సేవ్ చేసుకొని మిగతా పిల్లలందరికీ కూడా మీరు చెప్పాలి. ఈవెన్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి అసలు అది సమస్య అని కూడా అర్థం కాదు. సో మీరు కొంచెం ఎదిగిన పిల్లలు, పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళతో మాట్లాడి అలాంటిది ఏదన్నా లంచ్ టైంలో, ఈవినింగ్ టైంలో వాళ్ళతో మాట్లాడే చైల్డ్ మ్యారేజెస్కి ఒకవేళ పేరెంట్స్ మిమ్మల్ని బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ఇష్యూస్ ఉంటే కూడా మీరు మాకు కాల్ చేసి చెప్తే మేము దాని మీద చర్య తీసుకుంటాం. మీరు ఇంకా చదువుకోవాలనే పట్టుదల ఉన్నది, మంచి మార్క్స్ మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ మేము చేస్తాం. రెస్పాన్సిబిలిటీ. ఓకే మ్యామ్. ఓకే. ఓకే. 1098 8910. ఓకే. ఇంకొక సో ఎగ్జామ్ మేము ఎవరు కమిషన్, ఉమెన్ కమిషన్ అనేది మీకోసము, మీ రక్షణ కోసం మేము పనిచేస్తున్నాం. మేము దానికి సో మీకు ఎలాంటి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా సరే మీతో ఇంకా ఓపెన్ చేయండి మేడం. చదివిస్తున్నాను బాబా, బాగా జరిగి చదివిస్తున్నాను.